నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నా పేరు రత్నమాల ముందుగా హెడ్లైన్స్ కశ్మీర్ వేర్పాటువాదులపై కఠినంగా వ్యవహరించాలి కేంద్రం గట్టి నిర్ణయం ప్రాజెక్టుల పనులు సకాలంలో పూర్తి చేయాలి కాంట్రాక్టర్లకు సీఎం క్లాస్ నగరంలో పందుల స్వైర విహారం నీట్లెస్ సిటీగా స్మార్ట్ సిటీ సమ్మెకు సై బంద్ విజయవంతానికి కార్మిక సంఘాలు రెడ్డి పర్యావరణాన్ని పరిరక్షించండి మట్టి వినాయక విగ్రహాల పంపిణీ ఇక వార్తల వివరాలు చూద్దాం కశ్మీర్ కల్లోల పరిస్థితులను చక్కదిద్దడంపై కేంద్రం దృష్టి సారించింది కశ్మీర్ వేర్పాటువాదుల పట్ల కఠినంగా వ్యవహరించాలని గట్టిగా నిర్ణయించింది వేర్పాటువాదులు సయ్యద్ అలీషా గిలానీ మిర్వాయిజ్ ఫరూక్ యాసిన్ మాలిక్లను ప్రభుత్వ సదుపాయాలను నిలిపివేయాలని తీర్మానించింది ఇవే చర్యలు తీసుకోవాలని జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది వేర్పాటువాదులు విదేశాలకు వెళ్లేందుకు ఏడాదికి దాదాపు 100 కోట్లు ఖర్చవుతోంది ప్రస్తుతం 950 మంది భద్రతా సిబ్బంది ఈ నేతలకు రక్షణ కల్పిస్తున్నారు గుత్తేదారుల అలసత్వంపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు అనంతపురం జిల్లాలో 3 రోజులుగా పర్యటిస్తున్న ఆయన పోలవరం రాయలసీమ జిల్లాల ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించారు సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయని గుత్తేదారులు మర్యాదగా తప్పుకోవాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు గతంలో పలుమార్లు హెచ్చరించిన నిర్లక్ష్యం వీడలేదని ఇకపై ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు ప్రాజెక్టుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు తన 2 ఏళ్ల పాలనలో జలవనరుల శాఖకు అధిక ప్రాధాన్యతనిచ్చినట్లు గుర్తు చేశారు స్మార్ట్ సిటీ కాస్త నీట్లెస్ సిటీగా మారింది పందుల స్వైర విహారం రోగాలకు ఆహ్వానం పలుకుతున్నాయి నగర సందుల్లోనూ కాల్వల గొంతుల్లోనూ గుంపులు గుంపులుగా పందులు పొర్లుతున్నాయి అయినప్పటికీ వీటి నివారణకు కార్పొరేషన్ ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు నగరంలో పందుల స్వైర విహారంపై ఏసీటీ స్పెషల్ ఫోకస్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ విశాఖ ఈ పేర్లు వినసొంపుగా ఉన్నాయి అధికారులు ప్రజాప్రతినిధుల ప్రచారానికి ఫోటో పోజులకు బాగానే ఉన్నాయి వాస్తవ పరిస్థితికి వస్తే ఇదిగో ఇలా తగలబడింది జీవీఎంసీ పరిధిలో ఎక్కడ చూసినా పందులు స్వైరవిహారం చేస్తున్నాయి దోమలు అపరిశుభ్రత వల్లే డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ చికెన్ గున్యా డయేరియా స్వైన్ ఫ్లూ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ జీవీఎంసీ ప్రజారోగ్య శాఖ ఓ ఉచిత సలహా పారేస్తుంది కానీ రోగాలు ప్రబలడానికి కారణమైన పందులు దోమల నివారణకు మాత్రం చర్యలు చేపట్టడం లేదు అపరిశుభ్రతకు మూల కారణం పందుల సంచారం అపరిశుభ్రతతో ప్రబలుతున్నవే దోమలు ఈ విషయాన్ని పక్కన పెట్టి మూల కారణానికి మందేయకుండా రోగాలు ప్రబలాక అధికార యంత్రాంగం నానా హడావుడి చేస్తుంది ఇక్కడ శ్రీనివాస్ నగర్లో ఒక 5-6 సంవత్సరాల నుంచి ఉన్నామండి ఇక్కడ చాలా పందుల బెడద ఎక్కువైపోయిందండి అధికారులు ఎవరో పట్టించుకోలేదండి చాలా దోమలు కూడా ఎక్కువైపోయాయి సార్ పందులు ఇక్కడ దోమల బెడద ఎలా ఉందమ్మా చాలా ఎక్కువగా ఉందండి చాలా ఎక్కువ దోమలు ఉన్నాయండి ఎవరికి చెప్పినా ఎవరో పట్టించుకోవట్లేదండి ఈ మధ్యన మీకు విష జ్వరాలు లాంటివి ఏమైనా జ్వరాలు వచ్చాయండి హాస్పిటల్కి వెళ్తూ ఉన్నామండి అయినా తగ్గట్లేదండి జ్వరం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అందరికీ తెలిసిన విషయం ఇది కానీ ఆ విషయాన్ని మన అధికార యంత్రాంగం మాత్రం మరిచారు తత్ఫలితంగా రోగాలు విజృంభించి నగర ప్రజలను ఆసుపత్రులకు అక్కడి నుంచి శ్మశానాలకు పంపేస్తున్నాయి ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని పందుల సంచారంతో పాటు దోమల వృద్ధి చెందకుండా నగరపాలక సంస్థ చర్యలు చేపట్టి ఉంటే నగర ప్రజల ఆరోగ్యాలతో పాటు క్లీన్ విశాఖను సాధించి ఉండేవారు కానీ అలా జరగలేదు పందుల స్వైర విహారంతో పారిశుద్ధ్య పరిస్థితి నానాటికి దిగజారిపోతుంది చాలా దోమలు ఉంటున్నాయండి చెత్త అందరూ ఇక్కడే వేస్తారు ఎక్కడ ప్లేస్ లేనట్టు అది చెత్త బండ్లు వస్తాయి కానీ మరి ఏం చేస్తున్నారు ఇళ్ళల్లో అందరూని పందులు అవి దోమలుని చాలా ఇష్టం వచ్చినట్టుగా వేసేస్తున్నారు చెత్తలు మాత్రం ప్రస్తుతం నగర పరిస్థితి దయనీయంగా మారింది ఎక్కడ చూసినా రోగ పీడితులే దర్శనమిస్తున్నారు రోగాల బారిన పడి కొందరు ఆసుపత్రుల పాలవుతుంటే మరికొందరు మంచాలపైనే మూలుగుతున్నారు
ఈ విపత్కర పరిస్థితికి కారణమేంటి? పందులు, వీధి కుక్కలను నిర్మూలించి పారిశుద్ధ్యాన్ని పరిరక్షించాల్సిన జీవీఎంసీ ప్రజారోగ్య శాఖ ఏం చేస్తుంది? వారు ముందస్తు చర్యలు చేపడితే ఈ పరిస్థితి దాపురించేదా? ఒక్కసారి ఆలోచించండి. అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా ప్రజలు శిక్షను అనుభవిస్తున్నారు. అధికారులారా, ఇప్పటికైనా మేల్కోండి. ప్రజారోగ్యం పట్ల దృష్టి పెట్టండి. స్మార్ట్ విశాఖను క్లీన్ విశాఖగా మార్చండి. ప్రజల ఆరోగ్యాలను, ప్రాణాలను కాపాడండి. ఇది నగర ప్రజల వేడుకోలు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం కదులుతుందా? వేచి చూడాల్సిందే. అఖిలపక్ష కార్మిక సంఘాలు శుక్రవారం జరుపు తలపెట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద కార్మిక సంఘాలు బహిరంగ సభను ఏర్పాటు చేశాయి. దీనిని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. అయితే కార్మికులు ఎదురు తిరిగి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సభను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాలని కదం తొక్కాయి. గేటు ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసుల వైఖరిపై ఆందోళనకారులు మండిపడ్డారు. పోలీసుల దౌర్జన్యాన్ని తప్పుపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల వ్యవహరిస్తున్న నిరంకుశ వైఖరికి ఈ సంఘటన నిదర్శనమని కార్మిక నేతలు మంత్రి రాజశేఖర్, సిహెచ్ నరసింహరావు, డి ఆదినారాయణ, ఎన్ రామారావు తదితరులు నిప్పులు చెరిగారు. కార్మిక సంఘాల పిలుపు మేరకు రేపు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సమ్మె తలపెట్టడం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాదు, భారతదేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలని పరిరక్షించుకోవాలని ధ్యేయంతో ఇక్కడ ఉన్న కార్మిక వర్గానికి అండగా ఉండాలని ఒక చేస్తున్న ప్రక్రియలో మరి ఈరోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుందాం అనుకుంటే ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా, అభ్యాసం చేసే విధంగా కార్మిక వారిని వినిపించే అవకాశం లేకుండా పట్ల మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు కార్మిక సంఘాలు ఉన్నాయి కాబట్టి దేశంలో అనేకమైన చట్టాలు రావడం జరిగింది. అనేకమైన ప్రయోజనాలు చేకూరడం, దేశ ప్రయోజనాల కోసం కార్మిక సంక్షేమం కోసం జరిగే కార్యక్రమాల్లో ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థల కాపాడుకోవడం కానివ్వండి. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఈ వినాయక చవితికి మట్టి విగ్రహాలని ఉపయోగించాలని మనం సమాజ సేవా సమితి అధ్యక్షుడు చామన విశ్వేశ్వరరావు కోరారు. అల్లిపురం పోలీస్ క్వార్టర్స్ లో సంస్థ ఆధ్వర్యాన వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరావు మాట్లాడుతూ వినాయక విగ్రహాలకు ప్లాస్టర్ ప్యారిస్, వివిధ కెమికల్స్తో కూడిన రంగులను వినియోగించడం వలన నీరు కలుషితం కావడంతో పాటు పర్యావరణం దెబ్బతింటుందని చెప్పారు. మట్టి వినాయక విగ్రహాల వినియోగం పట్ల ప్రజల్లో చైతన్యం, అవగాహన కలిగించే కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. ప్లాస్టర్ ప్యారిస్తో తయారు చేసిన వినాయకులు అయితే వాటర్ కలుషితం అవుతుందనేసి చెప్పడానికి ఈ మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను వాడాలని మేము తెలియజేయడానికి ఈ కార్యక్రమం పెట్టామండి. మట్టికి నీటిలో సులువుగా కరిగే గుణం ఉందండి. అదే ప్లాస్టర్ ప్యారిస్ అయితే కరిగే గుణం తక్కువగా ఉంటుంది కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే నీరు కలుషితం అవుతుందండి. ఒక విధంగా వినాయక చవితి అంటే పర్యావరణ హితమైన పండుగ అండి. పూర్వం 21 పత్రులతో ఈ వినాయక చవితి కార్యక్రమం చేసేవారండి. ఈ పత్రులు నీటిలో కలపడం వల్ల దీనివల్ల వాటర్ అంతా శుభ్రం అవడమే కాకుండా చర్రాశులన్నీ కూడా ప్రాణహాని లేకుండా ఉండేవండి. ఇప్పుడు ప్లాస్టర్ ప్యారిస్తో తయారు చేసిన వినాయకులు వాడడం వల్ల మొత్తం ప్రాణహాని జరగడమే కాకుండా చర్రాశులన్నీ చనిపోతున్నాయండి. అందుచేత మేము ప్రతి ఒక్కరికి కూడా మట్టితో చేసిన విగ్రహాలను వాడాలి, ప్లాస్టర్ ప్యారిస్తో చేసిన విగ్రహాలను వాడద్దని తెలియచేయడానికి ఈ కార్యక్రమం పెట్టామండి. ఇప్పుడు చిన్న విరామం. బ్రాడ్బ్యాండ్ ఒక చరిత్ర. ఫైబర్ నెట్ కు స్వాగతం. పరిచయం చేస్తున్నాం అపరిమితమైన 20 Mbps కేవలం 999 రూపాయలకే. అద్భుతమైన వేగం, నమ్మశక్యం కాని అనుభవం కేవలం వేగవంతమైన యాడ్ ఫైబర్ నెట్ తో మాత్రమే. 428400 కి కాల్ చేయండి లేదా యాడ్ ఫాస్ట్ ని 56677 కి SMS చేయండి. తిరిగి వార్తల వివరాలు. మల్కాపురం పారిశ్రామిక ప్రాంతం ములగాడ అర్బన్ కార్యాలయం వీఆర్ఓ సంజీవ్ కుమార్, వీఆర్ఏ కుమార్లు కలిసి చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తహసీల్దార్ కార్యాలయ పరిధిలో ఏ పని చేయాలన్నా లంచమిస్తేనే గాని ససేమిరా అంటూ మొండిగా వ్యవహరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. గతంలో సస్పెండ్ అయినా ఇతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
3 నెలల పాటు సస్పెండ్ అయి తిరిగి ఇక్కడే పోస్టింగ్ పొందటం వెనుక అతని రాజకీయ పలుకుబడి ఏ మేరకు ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వీఆర్ఓ సంజీవ్ కుమార్, వీఆర్ఏ కుమార్లు కలిసి స్థానికంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. అడిగినంత ఇవ్వకపోతే ముప్పు తిప్పలు పెడతారు. వీరి ఆగడాలపై జేసీ నివాస్కు కూడా బాధితులు ఫిర్యాదు చేశారు. గ్రామ ప్రజలకి ఇల్లు లేదని చెప్పి అడిగాం. ఆ స్థలం వాళ్ళు చూపించారు, కట్టుకోమని చెప్పేసి వాళ్ళు ఇస్తే దాన్ని లెవెల్ చేసుకున్నాం. ఫౌండేషన్ అది వేసి కూడా వేసాము. మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఇప్పుడు ట్యాంకులు పెట్టుకోమని చెప్పేసి ఇచ్చారు, అది కూడా కట్టామండి. ఈలోగా వచ్చి కుమార్ వాళ్ళు వచ్చి ఆఫ్ చేసి, మాకు ఈఆర్ఓ గారు అతని పేరు, అతను వచ్చి ఆఫ్ చేసి సామాన్లు పట్టుకుపోయారండి. మా పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు కట్టుకున్నారు. వాళ్ళు మరి ఎంత ఇచ్చారు ఏమో మాకు తెలియదు. వాళ్ళకి ఆ ఇల్లులో దిగిపోయడం కూడా అయిపోయింది. మాకు సామాన్లు ఇప్పటివరకు ఇవ్వలేదు. దగ్గర మీకు 8 నెలలు అవుతుందండి. అడిగి ఇప్పుడు సామాన్లు పట్టుకుపోయి 9 నెలలు అయిపోయింది. సామాన్లు ఇవ్వలేదు. తర్వాత వెళ్ళిన తర్వాత వచ్చి కుమారు వచ్చి అడుగుతున్నారండి. సార్తో తీసుకొని డబ్బులు ఇచ్చి 20,000 రూపాయలు వరకు అడుగుతున్నారండి. మీరేమన్నారు దానికి? నేను ఇవ్వలేనండి, 2,000 3,000 అంటే నేర్చుకోగలను, అంతకంటే ఎక్కువ ఇవ్వలేను అని చెప్పేసి వాళ్ళ కుమారుతో మాట్లాడి. పరిమితికి మించి ప్రయాణికులతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 17 మంది ఫార్మాసిటీ కార్మికులు గాయాల పాలయ్యారు. లంకెలపాలెం జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ సమీపంలో చోటు చేసుకుంది. గాయపడిన వారంతా గాజువాకలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 17 మంది ఇంజరీ, ఆటో తిరగబడి 17 మందిని తీసుకొచ్చారు. అందులో వీడికి ఫింగర్స్ అన్నీ కట్ అయిపోయి పూర్తిగా. ఇంకో పేషెంట్కి ఏమో ఎడం చెయ్యి హ్యూమరస్ ఫ్రాక్చర్, మొత్తం స్కిన్ అంతా పోయింది, ఎవల్షన్ వచ్చేసింది. వాడికి సర్జరీ జరుగుతుంది. అండ్ ఇంకొకటికి సస్పెక్టెడ్ హెడ్ ఇంజరీ ఉంది, కింద సిటీ స్కాన్ పంపించారు. మిగతా అన్ని ఫేషియల్ ఇంజరీస్, బోనీ ఇంజరీస్ చిన్న ఉన్నాయి. సో అందరికీ ట్రీట్మెంట్ జరుగుతుంది. అవినీతి అక్రమాలకు పాల్పడిన సూపర్ బజార్ పాలకవర్గాన్ని రద్దు చేయాలని సిఐటియు అనుబంధ సూపర్ బజార్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు పి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. జగదాంబ సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 2 అఖిలపక్ష కార్మిక సంఘాల సమ్మెలో సూపర్ బజార్ ఎంప్లాయీస్ పాల్గొంటున్నట్లు వెల్లడించారు. సూపర్ బజార్ చైర్మన్ రుద్రరాజు రామకృష్ణరాజు సంస్థను లూటీ చేసి ఆయన మాత్రం కోట్లకు పడగలెత్తారని మండిపడ్డారు. సంస్థ మనుగడతో పాటు కార్మిక సంక్షేమం కోసం యూనియన్ రాజీలేని పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. కోఆపరేటివ్ కమిషనరు గారికి ఒక సుదీర్ఘమైనటువంటి 8 పేజీల కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ ఒక సూపర్ బజార్లో ఉన్నటువంటి అవకతవకలు ఏవైతే జరుగుతున్నాయో, ఎలాగా లూటీ చేయబడుతున్నాయో చైర్మన్ రుద్రరాజు రామకృష్ణరాజు గారు ఏ విధంగా చేస్తున్నారో, సంస్థని నష్టాల్లో ముంచి అతను మాత్రం కోట్లు పడగలెత్తే పద్ధతిలో ఏ విధంగా చేశాడన్నది సాధారణంగా వివరించడం జరిగింది. కానీ 5 సంవత్సరాల కాలంలో 48 లక్షల రూపాయలు లాభం వచ్చిందని చెప్తున్నాడు. కానీ గొడవలకే ఇవ్వాల్సిన బకాయి ఏదైతే ఉందో ఆ బకాయి 66 లక్షలు. 66 లక్షలు కానీ చెల్లించేటట్టు అయినా ఉంటే 18 లక్షల లాసులో ఉంటుంది. అంటే ఈయన సంస్థని ముంచాడా లేకపోతే బాగు చేశాడా అన్నది దీన్ని బట్టి అర్థమవుతుంది. అయితే కొత్తగా ఎండీ వచ్చిన తర్వాత ఆయన ఈ పాత పద్ధతి అన్నది తీసేసి 8% కమిషన్ వచ్చేటట్టుగా, డీలర్ నుంచి వచ్చేటట్టుగా రకంగా బిజినెస్ చేయడం జరిగింది. రాజుగారు చైర్మన్ గారు ఉండేటప్పుడు 20 లక్షల బిజినెస్ చేస్తే 20,000 రూపాయలు ఆదాయం వస్తే, ఈయన వచ్చిన తర్వాత కేవలం 12 లక్షల బిజినెస్కి 1,17,000 రూపాయలు లాభం రావడం జరిగింది. అంటే ఈ మొత్తం అన్నీ కూడా ఈ రకంగా ఎంత దోచుతున్నాడో, ఎన్ని కోట్ల రూపాయలు దోచుతున్నాడో చైర్మన్ రాజు గారు దీన్ని బట్టి అర్థమవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై జరుపు తలపెట్టిన సెప్టెంబర్ 2 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి ఎం జగ్గునాయుడు పిలుపునిచ్చారు. సమ్మె సక్సెస్ ను కోరుతూ పారిశ్రామిక ప్రాంతాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ కార్మిక చట్టాల సవరణ, అధిక ధరలను వ్యతిరేకిస్తూ చేపట్టే ఈ సమ్మెను కార్మికులంతా సక్సెస్ చేయాలని కోరారు. సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం కుయుక్తులు పడుతూ ఉంది. కార్మిక సంఘాలు ప్రధానమైనటువంటి 12 డిమాండ్లు ఈ ప్రభుత్వం ముందుంచి దాదాపు 6 నెలలు అవుతూ ఉంది. ఇంతవరకు పరిష్కారం చేయలేదు. కార్మిక సంఘాలతో చర్చించలేదు. హడావిడిగా ఈరోజు కార్మికులు సమ్మె చేయడానికి సిద్ధపడుతూ ఉంటే హడావిడిగా సమావేశం ఏర్పాటు చేసి కనీస వేతనం,
నిర్ణయం చేసి కొత్త బ్రహ్మాండంగా జీతాలు పెంచేశాము, సమస్యని పరిష్కారం చేశాము. ఇక సమ్మె అవసరం లేదని చెప్పని ఈరోజు మోడీ ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది. చాలా దుర్మార్గ విషయం. ఇతర ప్రధానటువంటి కనీస వేతనం 18,000 రూపాయలు నిర్ణయం తీరాల్సిందే. ప్రభుత్వం నెలకొనుగా జీతపెంచాలని అవసరం పడతాయి. పేరుకే స్మార్ట్ విశాఖ, కానీ ఎక్కడ చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. నగర నడిబొడ్డున మురికివాడలు, పారిశ్రామిక ప్రాంతం, ఇలా ఇందుగలదందు లేదన్నట్లు ఏమోలు చూసినా చెత్తే. జీవీఎంసీ 48వ వార్డు, జనతా కాలనీ, ప్రకాష్ నగర్, దుర్గానగర్, త్రినాథపురం పరిసర ప్రాంతాల్లో 3 రోజులుగా దర్శనమిస్తున్న చెత్త కుప్పలే ఇందుకు నిదర్శనం. కుండీలు నిండిపోయి పక్కనే పడి ఉన్న చెత్తకు కుక్కలు, పందులు, కోళ్లు చిందరవందర చేయడంతో దుర్గంధం వెదజల్లి అటుగా రాకపోకలు సాగించేవారు నానా అవస్థలు పడుతున్నారు. జీవీఎంసీ పారిశుధ్య సిబ్బంది తీరుపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ 66వ వార్డు కొత్తపాలెంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. జ్వరాలు విజృంభిస్తుండటంతో గణబాబు యువసేన ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. వార్డు అధ్యక్షుడు బొడ్డేటి విజయ్ నేతృత్వంలో నిర్వహించిన ఈ శిబిరంలో సింహాచలం రూరల్ హెల్త్ సెంటర్ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విషజ్వరాలు జిల్లా అంతటా విస్తరించి ఉన్నాయని, ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని సూచించారు. అధికార యంత్రాంగం సీజనల్ వ్యాధుల నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విశాఖ నగరం అంతా ఫీవర్స్ ఉన్నాయి. ఈ వైరల్ ఫీవర్స్ కానివ్వండి, ఒక్కసారిగా ప్లేట్లెట్ కౌంట్ పడిపోవటం, ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు కలెక్టర్ గారు కానీ, డిఎంహెచ్ఓ గారు కానీ, మా జీవీఎంసీ కమిషనర్ కానీ అందరూ అప్రమత్తం అయ్యారు. ఎక్కువగా డెంగీ కేసెస్ కూడా రిజిస్టర్ అవుతున్నట్టు, కొన్ని మరణాలు కూడా సంభవించిన మనకి కొంతమంది బయాలజిస్టులు కానీ, మెడికల్ ఆఫీసర్స్ కానీ దీని పట్ల కాస్త అవగాహన మెలగాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని క్యాంప్స్ కండక్ట్ చేయడం కానీ, పరిసర ప్రాంతాల్లో స్టాగ్నెంట్ వాటర్ కానీ, స్టోరేజ్డ్ వాటర్ కానీ ఉండకుండా ఉండేటట్టు చేసుకోవాల్సినటువంటి బాధ్యతల గురించి కానీ చెప్పడం జరుగుతుంది. జీవీఎంసీ 49వ వార్డు త్రినాథపురంలో నిర్మించిన ఛట్ పూజ మండపాన్ని పశ్చిమ ఎమ్మెల్యే పి గణబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బయట ప్రాంతం నుంచి ఉపాధి కోసం వలస వచ్చి గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారి సొంత ప్రాంతాన్ని మాత్రం మరిచిపోకుండా అక్కడి సాంప్రదాయాలను కొనసాగిస్తూ ఛట్ పూజా మండపాన్ని నిర్మించుకోవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో వార్డు టీడీపీ అధ్యక్షుడు మజ్జి సోమేష్, సీనియర్ నేత సీరం పైడిరాజు, కాకి పోలిరెడ్డి, జోజిబాబు తదితరులు పాల్గొన్నారు. అక్కయ్యపాలెం జాతీయ రహదారి పోర్ట్ హాస్పిటల్ జంక్షన్ వద్దనున్న శ్రీ లక్ష్మీ వినాయక స్వామి వారి దేవాలయంలో శ్రీ గురుపాద సేవా సమితి ఆధ్వర్యాన వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆధ్యాత్మికవేత్త ఎంవి రాజశేఖర్ మాట్లాడారు. ఈ నెల 5 నుంచి 13వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. 9 రోజుల పాటు ప్రతిరోజు విశేష పూజా కార్యక్రమాలు, వివిధ సాంస్కృతిక కళా ప్రదర్శనలు జరుగుతాయన్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించాలని కోరారు. స్వామివారి ఆలయంలో ఈ నెల 5వ తేదీ నుండి 13వ తేదీ వరకు కూడా ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు కూడా మరి గురుపాద సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు బాలస్వామి సారథ్యంలో శ్రీ లక్ష్మీ వినాయక నవరాత్రి మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మరి 5వ తారీఖు నాడు స్వామివారు మనకి నిజ రూపంలో దర్శనమిస్తారు. 6వ తేదీ నుండి 13వ తేదీ వరకు కూడా స్వామివారు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు కూడా భక్తజనులకు వివిధ రూపాల్లో విశేషమైనటువంటి దర్శనం, స్వామివారి దర్శనం లభిస్తుంది. అదే కాకుండా ఈ సమయంలో సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ప్రవచనాలు, సంకీర్తనలు, హరికథ వంటి కాలక్షేపం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వైదిక సాంప్రదాయ రీతిలోనే మన సనాతన సాంప్రదాయాన్ని మేళవిస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. చెన్నై నగరానికి చెందినటువంటి అలంకారంలో ప్రత్యేకతను పొందినటువంటి 2 అర్చక స్వాములు వచ్చి ఈ అలంకారంలో పాల్గొని విశేషమైన అలంకారాలు చేస్తున్నారు. మరి 5వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు కూడా స్వామివారి సన్నిధిలో అన్నప్రసాద వితరణ, నారాయణ సేవ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గ్రేటర్ విశాఖ కేంద్రంగా మరో తెలుగు మాసపత్రిక ఆవిర్భవించింది. పాత్రికేయుడు డి శ్రీనివాసరావు సంపాదకీయంలో రూపుదిద్దుకున్న సాగర తీరం మాసపత్రికను డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏయూ మాజీ వీసీ ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు వివి రమణమూర్తి, ఎం యుగంధర్ రెడ్డి,
బీజేఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు, దుర్గారావు, కేజీహెచ్ రిటైర్డ్ సూపరింటెండెంట్ మధుసూదన్ బాబు, శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానం మాజీ చైర్మన్ వంకాయల తాతాజీ, ఏపీ ఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు కె ఈశ్వరరావులు పాల్గొన్నారు. పత్రిక దినదినాభివృద్ధి సాధించి త్వరలోనే దినపత్రికగా రూపాంతరం చెందాలని ఆకాంక్షించారు. నేను అధిగమించగలనండి. అడ్వర్టైజ్మెంట్ మీద డిపెండ్ అవ్వకుండా నేను ఇంకొక సలహా ఇచ్చాను, తక్కువ రేట్ పెట్టద్దు, ఎక్కువ రేటే పెట్టండి. పెట్టి అడ్వర్టైజ్మెంట్ మీద డిపెండ్ అవ్వకుండా ప్రొడక్షన్ కాస్ట్ మనకు ఎంత అవుతుందో అంతా పత్రిక అమ్మకం ద్వారానే వచ్చేటట్టు చేయగలిగితే మనం ఎవరి మీద డిపెండ్ అవసరం లేదు, అడ్వర్టైజ్మెంట్ స్టాప్ అయినా పర్వాలేదు అని ఒక సలహా అయితే ఇవ్వడం జరిగింది. సాధారణంగా ఈ రోజుల్లో చిన్న పత్రిక పెద్ద పత్రిక అని కాదు, పెద్ద పత్రికలన్నీ కూడా ఇప్పుడు కొమ్ము కాసే పార్టీ పత్రికలు అయిపోవడంతో, ఇదివరకు మనకి చిన్నప్పుడు విశాలాంధ్ర ప్రజాశక్తి మాత్రమే పార్టీ పత్రికలు ఉండేవి, అన్ని పత్రికలు పార్టీ పత్రికలు అయిపోయి మీకు తెలుసు. ఈ కోణంలో స్థాయిలో మనం నిష్పక్షపాతంగా రాయాల్సిన అవసరం ఉంది అనే భావం కలిగిన జర్నలిస్టులు అందరూ కూడా ఒక్కొక్క పేపర్ పెట్టడం మొదలు పెడుతున్నారు. ఆధునిక వివాహ వ్యవస్థ, వివాహ మధ్యవర్తుల పాత్ర అంశంపై ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో చర్చా కార్యక్రమం జరిగింది. సమైక్య మ్యారేజ్ మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ చర్చా వేదికను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 2006లో స్థాపించిన ఈ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా పలు శాఖలు కలిగి ఉందన్నారు. ప్రధానంగా మ్యారేజ్ బ్యూరోలకు అవగాహన కలిగించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. అంటే ఆధునిక వ్యవస్థ అంటే ఇప్పుడు వెబ్సైట్, ట్యాబ్లు ఇవన్నీ బాగా డెవలప్ అయినాయి. మధ్యవర్తి ఇప్పుడు ఒకసారి పెద్ద సంస్థలకు ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే 5,000 ఇచ్చి చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏం సంబంధం ఉండదు, వాళ్ళు మాట్లాడుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఈ వ్యవస్థలో, మా వ్యవస్థలో మొదట డబ్బులు తీసుకున్న కాడి నుంచి పెళ్ళైన ఆఖరి వరకు కూడా ఉండి కష్టపడి పనిచేసి వాళ్ళకి కావాల్సిన సంబంధం చూపించాను. కానీ ఆఖరి వచ్చేటప్పటికి కొన్ని ఇతర కారణాల వల్ల మీడియేటర్కి ఇవ్వాల్సిన పారితోషికాలు కూడా ఇవ్వటం లేదు. ఇది 2006లోని మ్యారేజ్ మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ అన్నది స్టార్ట్ అయింది. పూర్ణచంద్రరావు గారు ప్రెసిడెంట్, విజయవాడ, ఆయన స్టార్ట్ చేశారండి. దీనికి మధ్యవర్తి సమావేశానికి మెయిన్ పర్సన్ లాయర్ ప్రసాద్ గారు అని ఉన్నారండి, అడ్వకేట్. ఆయన వీళ్ళకి మధ్యవర్తుల సమస్యలు ఏమొచ్చినా సరే ఆయన డిస్కషన్ చేసుకుంటారు. అయితే వైజాగ్లోనే జనవరిలో స్టార్ట్ చేశాము, మళ్ళీ ఇప్పుడు పెట్టామండి. ఇది 2వ సమావేశం వైజాగ్లో పెట్టి. నెక్స్ట్ ఏంటంటే మన సమస్యలు ఎలాగా మనం ఎలా సాల్వ్ చేసుకోవాలన్న దాని మీద డిస్కషన్ అవుతుంది. ఇప్పుడు చిన్న మీడియేటర్స్కి మినిమం అవగాహన లేకుండా పోయింది. వాళ్ళకి ఎలా చేయాలి, మనం ఎలా చేయాలి, మనం ఎలా వసూలు చేసుకోవాలి, దాని మీద కాన్సెప్ట్ అండి. స్వాతంత్ర సమరయోధుడు రూపాకుల సుబ్రహ్మణ్యం 95వ జయంతి కార్యక్రమాన్ని ఆయన తనయుడు ఆర్ రవికుమార్ కేజీహెచ్ రాజేంద్ర ప్రసాద్ వార్డు వద్ద నిర్వహించారు. సుబ్రహ్మణ్యం చిత్రపటానికి కేజీహెచ్ సూపరింటెండెంట్ జి అర్జున, బీజేపీ నగరాధ్యక్షుడు ఎం నాగేంద్ర, ఎస్సీసెల్ చైర్మన్ చొక్కాకుల రాంబాబు, ఇతర ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన పోరాడి కేంద్ర ప్రభుత్వ తామరపత్ర అవార్డును కూడా అందుకున్నారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా వార్డులో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన హరిజన సేవా సంఘం దానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అదేవిధంగా తిరుపతిలో కూడా పెద్ద ఉద్యమం, అన్ని దేవాలయాలకు కూడా ఎస్సీస్ కూడా లోపల ప్రవేశం కల్పించాలని చెప్పి 10,000 మందితో వెళ్ళిన దానికి కూడా వారు నాయకత్వం వహించడం, జైలుకి వెళ్ళటం, ఈ విధంగా అనేక సందర్భాల్లో భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం, అదేవిధంగా సంఘానికి ఉపయోగపడే కార్యక్రమాలన్నిటికీ కూడా నాయకత్వం వహించడం, వారు తర్వాత చనిపోయిన తర్వాత అంత ముందు కూడా తామ్ర పత్రాన్ని ప్రభుత్వం నుంచి గ్రహించడం జరిగింది. తుపాకుల సుబ్రహ్మణ్యం గారి 95వ జన్మదిన ఉత్సవాన్ని మా కింగ్ జార్జ్ హాస్పిటల్లో జరుపుకోవటం మాకెంతో చాలా ఆనందంగా ఉంది. స్వాతంత్ర సమరయోధులు, సాంఘిక సంక్షేమ ఉద్యమకారులు, ఆంధ్రప్రదేశ్ హరిజన సేవా సంఘంలో పనిచేసిన సభ్యులుగా ఉన్న సుబ్రహ్మణ్యం గారు జీవిత చరిత్ర ముందు తరాల వారికి కూడాను ఆదర్శప్రాయంగా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అదే వారి కుమారుడు రవికుమార్ గారు అదే సేవల్ని మా కింగ్ జార్జ్ హాస్పిటల్లో గత 3-4 సంవత్సరాల నుంచి కూడాను కొనసాగిస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కశ్మీర్ వేర్పాటువాదులపై కఠినంగా వ్యవహరించాలి, కేంద్రం గట్టి నిర్ణయం. ప్రాజెక్టుల పనులు సకాలంలో పూర్తి చేయాలి, కాంట్రాక్టర్లకు సీఎం క్లాస్. నగరంలో పందుల స్వైర విహారం,
నీట్లెస్ సిటీగా స్మార్ట్ సిటీ. సమ్మెకు సై, బంద్ విజయవంతానికి కార్మిక సంఘాలు రెడ్డి. పర్యావరణాన్ని పరిరక్షించండి, మట్టి వినాయక విగ్రహాల పంపిణీ. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.